శ్రీకాకుళం జిల్లా టెక్కలలో మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా అభ్యుదయం సైకిల్ ర్యాలీని ఆయన ప్రారంభించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి యువత భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని చెప్పారు. ఇక విద్యార్థులతో కలిసి మంత్రి స్వయంగా సైకిల్ తొక్కి యువతను ఉత్తేజపరిచారు. డ్రగ్స్ రహిత సమాజ స్థాపనే లక్ష్యంగా అభ్యుదయం సైకిల్ యాత్ర జరుగుతోందని, ఆంధ్రప్రదేశ్ ను మత్తు పదార్థాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అనేదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. గంజాయి లభ్యమవుతుందంటే బాధ ఆవేదన కలుగుతుంది. నేను విమర్శించదలుచుకోలేదు, కానీ దీనికి ప్రధానమైనటువంటి కారణం గత 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రభుత్వం దీన్ని పూర్తిగా గాలికి విడిచిపెట్టడం వల్ల, దీన్ని పూర్తిగా లైట్ గా తీసుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ లో ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి తెలియజేస్తున్నాను. మీ అందరి అభిమానంతో 2024లో ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి తీసుకున్నటువంటి అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి సమూలంగా నిర్మించాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ ఎక్కడ ఉండకూడదని ఒక దృఢమైనటువంటి సంకల్పం తీసుకొని పనిచేస్తున్నటువంటి విషయం మనందరూ